కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. తెదేపా అధినేత చంద్రబాబు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విశాఖ జిల్లాకు చెందిన పలు పార్టీల నేతలు, కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు. వారందరికీ పార్టీలో తగిన గుర్తింపు దక్కుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయాలకు హుందాతనం, గౌరవం తీసుకొచ్చిన కిషోర్ చంద్రదేవ్ లాంటి వ్యక్తి ఎంపీ అయితే బాగుంటుందని చంద్రబాబు అభిలషించారు. రాష్ట్రాన్ని కేంద్రం ఇబ్బందులకు గురిచేస్తున్నా అభివృద్ధి ఆగకుండా కొనసాగుతుందంటే సీఎం చంద్రబాబు సమర్థ పాలనే కారణమని మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ అన్నారు. నేరాల్లో పుట్టి రాష్ట్రాన్ని గందరగోళం చేయాలనుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయనకి ఇష్టం లేకపోతే అందరిపైన దాడులు చేస్తాడు. దాడులు చేయడానికే పార్టీ పెట్టాడు ఆయన. నిన్న జనసేన పైన దాడి, కాంగ్రెస్ పైన దాడి, తెలుగుదేశం పైన దాడి, మీరేమన్నా మాట్లాడితే మీ పైన దాడి. ఎక్కడ రాజకీయం అని అడుగుతున్నాను. 40 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను, కానీ విలువలతో ముందుకు పోయాం. రౌడీయిజం జరగదు, జరగనీయం. రాష్ట్ర ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. కిషోర్ చంద్రదేవ్ గారు ఎందుకైతే పార్టీలోకి వస్తున్నారో ఆయన కూడా ఆప్షన్ ఉంది. రౌడీల పార్టీకి ఆయన కూడా పోగలుగుతాడు. రౌడీల పార్టీలకు పోలేక ఆ పార్టీ వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు. ఈ రాష్ట్ర గౌరవ ప్రతిష్టలు పెరగాలంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యమని వారు ఈరోజు పార్టీలోకి వచ్చారు. నేను అందుకే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ రాష్ట్రాన్ని గురించి ఆలోచించాలి. ఆ రోజు విభజన చట్టంలో పెట్టినటువంటి విభజన హామీలు, అదే మరిగా ఇది కూడా చాలా దూరం గట్టిగా పట్టుకునే ప్రత్యేక హోదా, ఈ రెండు ఈ రోజు కూడా పూర్తి కాని పరిస్థితి. రేపు మళ్ళీ విశాఖపట్నం వస్తున్నారు నరేంద్ర మోడీ గారు. నేను అడుగుతున్న ఈ గిరిజనుల ప్రాంతంలో ఉండే మీ అందరి తరపున, మా రాష్ట్రానికి అన్యాయం చేసి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని విశాఖపట్నానికి వస్తున్నారు చెప్పవలసిన బాధ్యత ఈ ప్రధానమంత్రి పైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనందరం నిలదీయాల్సిన అవసరం ఉంది. నాకేమాత్రం అనుమానం లేదు, తప్పకుండా కిషోర్ చంద్రదేవ్ గారు డెఫినెట్గా ఈ ప్రాంతాల్లో బ్రహ్మాండంగా గెలుస్తారు. గెలవడానికి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా తెలియజేస్తున్నాను. అందుకే వారు వస్తానని అనుకున్నాను. అలాంటి మంచి వ్యక్తి ఎంపీగా ఉండాలని నా కోరిక. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు అభివృద్ధి అంటే డెవలప్మెంట్ ఓరియంటెడ్ ఒక మైండ్ అని అప్పటి నుంచి అప్పుడే నేను గుర్తించాను. మరి ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయాలే కాక ప్రజలు వారి యొక్క అభివృద్ధి అటువంటి కార్యక్రమాలు వారు చేశారు. అప్పుడు హైదరాబాద్ని అభివృద్ధి తెచ్చి ఒక మన ప్రపంచంలో ఐటీ విషయంలోనండి ఇతర విషయంలో ఒక స్థాయికి తీసుకొని వచ్చారు. ఇప్పుడు కేంద్రంలో ఉన్న మోదీ, అమిత్ షా నాయకత్వంలో ఉన్న బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత అసలు రాజ్యాంగానికి ఒక పక్క పెట్టి ప్రజాస్వామ్యమైన విధానాలు పూర్తిగా మరిచిపోయి ఫెడరలిజం అని కోఆపరేటివ్ ఫెడరలిజం అని మాట్లాడుతూ చేసింది కోఆపరేటివ్ ఫెడరలిజం కాదు, కోవర్సివ్ ఫెడరలిజం అని ప్రాక్టీస్ చేశారు. మోదీ, అమిత్ షా నాయకత్వంలో ఉన్న బీజేపీకి మాత్రం 100 సీట్లు కూడా రాదని నేను ఈవేళ మీకు ఘంటాపథకు చెప్పగలుగుతాను.